భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి భారీగా వరద రావడంతో శనివారం మధ్యాహ్నం 53 అడుగుల స్థాయిని దాటింది. దీంతో కలెక్టర్ జితేష్ వి పాటిల్ మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. చెర్ల, దుమ్ముగూడి మండలాల్లోని కొన్ని గ్రామాలు, భద్రాచలం పట్టణంలో పలు కాలనీల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. స్థానిక కొత్త కాలనీ, ఏఎంసీ కాలనీలోకి నీరు చేరడంతో 200 మందిని పునరావాస కేంద్రానికి తరలించారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుపైనున్న ఆల్మట్టి, నారాయణపూర్, జూరాల నుంచి గేట్లు ఎత్తి దిగువనకు నీటిని విడుదల చేస్తుండటంతో శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో జలాశయం నీటి మట్టం పెరుగుతుంది. మరికొద్ది రోజులు జలాశయానికి వరద ప్రవాహం ఇలానే కొనసాగుతుంది. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 4 లక్షలకు పైగా వరద ప్రవాహం కొనసాగుతుంది. ప్రస్తుతం శ్రీశైలం డ్యాం 870 అడుగుల వద్ద కొనసాగుతోంది. मनुष्योमत्रसादेन भविष्यन्ति न संशयः अन्वे विष्णुना सवितासाः विदितो विप्राजोतसुता గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. శబరి నది గోదావరిలో సంగమించే ప్రదేశమైన కూనవరం వద్ద గోదావరి వేగంగా పెరుగుతోంది. కూనవరం వద్ద గోదావరి ప్రస్తుతం 51 అడుగుల నీటి మట్టంతో ప్రవహిస్తోంది. చింతూరు వద్ద 45 అడుగులకు శబరి నది పెరిగింది. కూనవరం సంగమం వద్ద శబరి, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి. ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలోనే విలీన మండలాల ప్రజల్లో భయాందోళన నెలకొంది. నీటి మట్టం పెరిగిన నేపథ్యంలో పోలీస్,
పోలీస్, రెవెన్యూ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ముందస్తుగా నిత్యావసర వస్తువులను మరపడవల్లో పునరావాస కేంద్రాలకు తరలించారు. మనుషులు ఎంత బలంగా ఉంటే ఎక్కడ వెళ్తే ఈ ముసలోడు భయపడి ఉంటాడే. భయపడటం కాదు. ग्राम सब ले गेम से बोलो अंदर फॉल पड़े थे हो गए भाई शाम हो गए. మనుషులు ఎంత బలంగా ఉంటే గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. శబరి నది గోదావరిలో సంగమించే ప్రదేశమైన కూనవరం వద్ద గోదావరి వేగంగా పెరుగుతోంది. కూనవరం వద్ద గోదావరి ప్రస్తుతం 51 అడుగుల నీటి మట్టంతో ప్రవహిస్తోంది. చింతూరు వద్ద 45 అడుగులకు శబరి నది పెరిగింది. కూనవరం సంగమం వద్ద శబరి, గోదావరి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలోనే విలీన మండలాల ప్రజల్లో భయాందోళన నెలకొంది. నీటి మట్టం పెరిగిన నేపథ్యంలో పోలీస్, రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ముందస్తుగా నిత్యావసర వస్తువులను మరపడవల్లో పునరావాస కేంద్రాలకు తరలించారు.